హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీతో మీ శైలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇంకా ఇదైతే మండే మార్నింగ్ వ్లాగ్ అనమాట. మండే కాబట్టి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నాను. నార్మల్గా అయితే సండే క్లీన్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే ఆ రోజు కొంచెం వర్క్ ఎక్కువ ఉండడం వల్ల ఆ రోజు చేయలేకపోయాను. వేరే పని ఉంటుంది. ఇంకా దానివల్ల మండేకి అయితే పోస్ట్పోన్ చేసుకున్నాం. ఇంకా మండే ఏంటంటే పిల్లలు కూడా ఉంటారు కదా, ఇంకా వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేశారనమాట. అందుకని ఇంకా మండే మార్నింగే లేచి ఫస్ట్ అయితే మా వారికి రోజు డ్యూటీ ఉందండి. ఇంకా అతని కోసమని వంట అయితే చేసేసాను. ఇంకా మా చిన్నోడికి కూడాను బయట మా క్రికెట్ మ్యాచ్ ఉందన్నమాట. సో ఇంకా వాడి కోసం కూడా బాక్స్ కట్టేసి పంపించేశాను. నార్మల్గా అయితే ఎవ్రీ ఇయర్ మా వారు నేను ఇద్దరం కలిసేసి ఇల్లంతా క్లీన్ చేసుకునే వాళ్ళం. ఈసారి అంటే తనకి కుదరలేదు. అందుకనే నేను ఇంకా మా తమ్ముడు ఇంకా మా పెద్ద అబ్బాయి ముగ్గురం కలిసి క్లీన్ చేసుకున్నాము. అయితే ఫస్ట్ నేనేంటంటే హాల్ నుంచి స్టార్ట్ చేశానండి. మార్నింగ్ 9కి ఇలా స్టార్ట్ చేశాననమాట. అప్పటి నుంచి ఈవినింగ్ అయితే ఇంకా 7 అయిపోయింది. అప్పటి వరకు కూడా ఇల్లంతా క్లీన్ చేసుకుంటూనే ఉన్నాను. ఇంకా ఫస్ట్ అయితే డోర్ కర్టెన్స్ ఇంకా బెడ్షీట్లు ఇవన్నీ కూడా ఫస్ట్ వాషింగ్ మిషన్ లో వేసేసాను. అవి ఒక పక్క అవుతూ ఉంటే ఇల్లంతా క్లీన్ చేసేయచ్చు కదా అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అవన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడైతే నేను హాల్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. హాల్ ఏంటంటే నేను కిటికీలు ఇంకా డోర్స్ ఇంకా గోడలు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇవన్నీ నేను చేస్తుంటే మరో పక్క ఏంటంటే మా పెద్దోడును ఇంకా మా తమ్ముడు అయితే ఫ్యాన్లు క్లీన్ చేయడం, ఇంకా టీవీ పైన కబోర్డ్స్ ఉంటాయి అవైతే క్లీన్ చేశాడు. ఎందుకంటే అవి నాకు అందట్లేదు అనమాట. ఫ్యాన్లు ఏంటంటే కొంచెం పైకి ఉన్నాయి. వాటిని ఏంటంటే ఇంకా స్టెప్ చైర్ ఎక్కేసి ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేశారనమాట. ఇంకా టీవీ పైన ఉన్న కబోర్డ్స్ ఇవన్నీ కూడాను ఆ పైకి కూడా నాకు అందట్లేదు. ఆ ఫొటోస్ అవన్నీ తీయడం అవన్నీ కూడాను. అందుకనే ఇంకా వాటిని కూడా మా పెద్దోడు అవన్నీ క్లీన్ చేసేసి ఇంకా అక్కడ కూడా కొంచెం క్లాత్ తుడిచేసి పేపర్ వేసేసి ఇంకా అవన్నీ కూడా పెడుతున్నాడు. అయితే ఏంటంటే వాళ్ళన్నీ క్లీన్ చేసే లోపు నేను తమ్ముడు ఏంటంటే ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాము. నార్మల్గా అయితే మాకు ఫొటోస్ పెట్టుకోవడానికి ఇంకా ఎక్కడ ప్లేస్ లేదనమాట. మా ఓనర్ ఏంటంటే గోడలకి మేకులు కొట్టొద్దని చెప్పేశారు. అందుకనే ఇంకా ప్లేసెస్ ఎక్కడ లేకపోయేసరికి ఇంకా టీవీ పైన ఇంకా అక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టేశాము. ఫొటోస్ అన్ని మాక్సిమం అక్కడే ఉంటాయి. కొన్ని కొన్ని ఫొటోస్ అంటే ఒక 3, 4 ఫొటోస్కి మాత్రం మనకి మీషోలోన స్టిక్కర్స్ దొరుకుతున్నాయి కదండి ఫొటోస్ పెట్టుకోవడానికి. ఇంకా అవి కొనేసి ఇంకా అలా పెట్టేస్తున్నాం అనమాట. ఇంకా మిగతావన్నీ కూడా ఏంటంటే గ్లాస్వి, అంటే గ్లాస్ జార్స్ ఇంకా టీ కప్స్ ఇవన్నీ అన్నమాట. అవన్నీ కూడా నేనేంటంటే ఆ క్లాత్ తుడిచేసి ఇంకా అవన్నీ ఇచ్చేసాను. అవన్నీ కూడా వాష్ చేయలేదండి. నేను ఆల్రెడీ 2 మంత్స్ బ్యాక్సే అవన్నీ కూడా వాష్ చేసుకున్నాను అనమాట. అందుకే ఇప్పుడు ప్రెజెంట్ ఏమీ వాష్ చేయట్లేదు. నార్మల్గా క్లాత్ తుడిచేసి ఇంకా అవన్నీ కూడా పెట్టేస్తున్నాం అనమాట. మాకేంటంటే మెయిన్గా కబోర్డ్స్కి డోర్స్ ఏం లేకపోవడం వల్ల ఏంటంటే మెయిన్ ప్రాబ్లం అయిపోతుంది. అందుకే 2 మంత్స్కి ఒకసారి ఇలా క్లీన్ చేసేస్తూ ఉంటా. అందుకే ఎక్కువ డస్ట్ పట్టదు. ఒకవేళ డోర్స్ ఉంటే ఏంటంటే ఇంత ఇబ్బంది అనిపించదు. అందులోనూ ఎక్కువ డస్ట్ ఏం లేదండి ఇంట్లో కూడాను. అప్పుడప్పుడు క్లీన్ చేస్తాను కాబట్టి ఎక్కువ లేకుండా నార్మల్గానే ఉంది. కాకపోతే ప్రతి ఐటెం తీసేసి క్లీన్ చేసుకోవడం వల్ల చాలా లేట్ అయిందనమాట. హాల్ మాత్రం కొంచెం వేరంగానే అయిందండి. పర్వాలేదు. 9కి ఇలా స్టార్ట్ చేస్తే 11కి ఇలా మొత్తం కూడా హాల్ అంతా అయిపోయింది. అంటే సోఫాలు ఇవన్నీ క్లీన్ చేసే టైంకి అవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇంకా రూమ్లు అయితే చేసుకున్నాం అనమాట. రూమ్లు ఏంటంటే ఆ రూములకు కూడా కబోర్డ్స్ ఏమి లేవనమాట. అందుకనే ఫస్ట్ వాటిని ఏమి ఇంకా చూపించలేదు. నార్మల్గా అవన్నీ క్లీన్ చేసేసాను. అంటే పైన అటకలు ఉంటాయి కదా, అవన్నీ కూడా తమ్ముడును ఇంకా మా అబ్బాయి ఏంటంటే అవన్నీ క్లీన్ చేసేసారు. మిగతా కిందవన్నీ నాకు ఏవి ఎంతవరకు అందుతాయో అవన్నీ నేను చేసేసుకున్నాను. నేనేంటంటే ఒక రూమ్ అయిపోయిన తర్వాత ఇంకో రూమ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. అంటే ఒక రూమ్ లో ఆ దులపడం, ఇంకా క్లీన్ చేయడం, ఇంకా తుడవడం, అవన్నీ డస్ట్ మొత్తం క్లీన్ చేయడం ఇవన్నీ అయిపోయిన తర్వాత మరొక రూమ్కి వెళ్ళి అన్ని కూడా క్లీన్ చేసేసాను అనమాట. అలా చేయడం వల్ల ఏంటంటే అంటే ఆ రూమ్ లో ఉన్న డస్ట్ కూడా మొత్తం క్లీన్ చేసేస్తుంటే కొంచెం వేరంగా పని అయినట్టు అనిపించింది. ఇంకా అన్ని రూమ్ లో క్లీన్ అయిపోయిన తర్వాత లాస్ట్ కి వంటగదికి వచ్చాను. ఇంకా వంటగది స్టార్ట్ చేసేటప్పటికి 2:30 ఇలా అయిందండి. నేను అన్ని రూమ్లు క్లీన్ చేసేటప్పటికి ఇంకా 1:45 ఇలా అయిందనమాట. ఇంకా అప్పుడు ఏంటంటే కాస్త తినేసి ఇంకా అప్పుడు కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ వంటగది అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే చాలా సేపు అయింది కదా, ఇంకా కాళ్ళు అయితే నొప్పి పెట్టేశాయి.
ఇంకా వంటగది స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఏంటంటే డబ్బాలన్నీ కూడా తీసేసి ఇంకా మొత్తం కూడా చక్కగా దులిపేశాను. మొత్తం దులిపేసిన తర్వాత తడిగుడ్డతో మొత్తం కూడా క్లీన్ చేశాననమాట. అవి క్లీన్ చేశాను కాబట్టి కాస్త ఎండడానికి కొంచెం టైం పడుతుందని చెప్పేసి ఇందులో సామాన్లు ఉన్నాయి కదా, ఇంకా డబ్బాలు, ఇంకా గాజు ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడాను నేను మొత్తం తోమేసుకుంటున్నాను. అవన్నీ వాష్ చేసిన తర్వాత వాటన్నిటిని కూడాను హాల్ రూమ్ మొత్తం క్లీన్ అయిపోయింది కాబట్టి అక్కడ క్లాత్ వేసేసి మొత్తం ఆరబెట్టేస్తున్నాను అనమాట. అవి ఆరేలోపు ఇవన్నీ కూడా ఆరిపోతాయి మొత్తం నీట్గా అని చెప్పేసి అంతలో వంటగది కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. మాకేంటంటే వంటగది చాలా చిన్నదండి. కబోర్డ్స్ కూడా ఎక్కువ లేవు. ఒక 4 కబోర్డ్స్ ఉన్నాయి. దానివల్ల నేను ఎక్కువ అంటే ఐటమ్స్ ఏమీ పెట్టుకోవట్లేదు. డబ్బాలేమీ కూడాను. నా దగ్గర ఎక్కువ సామాన్లు ఉన్నాయి కానీ అన్నీ కూడాను పైన అటక మీద సంచిలో పెట్టేశాననమాట. అవన్నీ వాడట్లేదు. ఎందుకంటే ఇంకా ప్లేస్ సరిపోవట్లేదు. ప్రతిసారి మారేటప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అవన్నీ కూడా ప్యాక్ చేసి పైన పెట్టేశాను. నాకేవేవి అవసరమో అవి మాత్రమే తీసుకొని వాడుకుంటున్నాను. అందుకనే ఎక్కువ ఐటమ్ ఏమీ ఉండదు. మాక్సిమం గాజు ఐటమ్స్ ఉంటాయి, లేదంటే డబ్బాలు ఉంటాయి, ఇంకా కుండలు ఉంటాయి. ఇంకా ఎక్కువేమీ ఉండవన్నమాట. ఇంకోటి ఏంటంటే నా దగ్గర ఇతర ఐటమ్స్ కూడా ఎక్కువేమి ఉండవు. ఓన్లీ పూజకు కావాల్సిన ఐటమ్స్ మాత్రమే ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఎక్కువ బర్డెన్ అనిపించదు. సామాన్లన్నీ కూడా కొంచెం తక్కువగానే అనిపిస్తాయి. అందుకే అప్పటికప్పుడు అన్ని కూడా క్లీన్ చేసేసాను. ఒక రోజంతా పట్టింది ఇల్లు క్లీన్ చేయడానికి మాత్రము. ఇంకా ఇవన్నీ సామాన్లన్నీ తోమేసి ఇంకా అవన్నీ కూడా ఆరబెట్టేసిన తర్వాత వంటగది అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. అంటే ఇంకా స్టవ్ పక్కన ఇంకా గోడ ఉంది కదా, అవంతా కూడాను మొత్తం కూడాను పీచ్తో మొత్తం క్లీన్ చేసేస్తున్నాను అనమాట. క్లీన్ చేసిన తర్వాత మొత్తం వాటర్ అయితే చిమ్మేస్తున్నాను. నార్మల్గా అయితే నేను ఎప్పుడు కూడా వాటర్ వేయనండి, క్లాత్ తోటే తుడుచుకుంటాను. కానీ ఈ మధ్యన ఏంటో కొన్ని వీడియోస్ చూసేసరికి వాటర్తో మొత్తం క్లీన్ చేస్తున్నారనమాట. ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేను గ్యాస్ స్టవ్ మీద ఒక రైస్ బ్యాగ్ వేసేసి ఇంకా వాటర్తో అయితే మొత్తం కడిగేశాను అనమాట. నిజంగా ఇలా బాగుందండి, కొంచెం త్వరగా అయ్యింది ఇంకా పని అయితే. ఇంకా అంతా క్లీన్ చేసిన తర్వాత స్టవ్ కూడా మొత్తం కూడా క్లీన్ చేసేసాను. ఇంకా అంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా ప్లేట్ కూడా క్లీన్ చేసేసి ఇంకా వాటర్ అంతా కూడా వైప్ చేసేస్తున్నాను అనమాట. ఇలా చేయడం వల్ల కొంచెం త్వరగానే అనిపించింది. లేదంటే క్లాత్తో చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది. అంటే క్లాత్ పిండుకొని చేసుకొని కొద్దిగా లేట్ అవుతుంది అనమాట. ఇంకా ప్లేట్ మొత్తం కూడా క్లీన్ చేసిన తర్వాత ఇంకా స్టవ్ కిందన కూడాను 2 కబోర్డ్స్ ఉన్నాయన్నమాట. వాటిని కూడా చక్కగా కడిగేశాను. ఇంకా మొత్తం క్లీన్ చేసిన తర్వాత అన్నిటిపైన కూడాను పేపర్లు పెట్టుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడాను పేపర్లే పెడతానండి. బయట స్టిక్కర్లు దొరుకుతాయి కదా, అవి ఎప్పుడు పెట్టననమాట. ఇలా పేపర్లు వేసేసుకొని కావలసినప్పుడు అవి మార్చేసుకుంటానన్నమాట. ఏంటంటే ఇంకా మా పెద్దోడికి మ్యాగజైన్స్ వస్తాయి, దానివల్ల ఇంకా అవే వాడుతూ ఉంటాను. ఇంకా అవన్నీ కూడాను పేపర్లు వేసేసి ఇంకా క్లీన్ చేసిన డబ్బాలన్నీ కూడాను సరుకులు ఉంటాయి కదా, అవన్నీ కూడా నింపేసి ఇంకా ఇలా పెట్టేస్తున్నాను. ఆల్మోస్ట్ సరుకులన్నీ అయిపోయాయండి. ఇంకా నేషనల్ మార్ట్కి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇంకా చివరికి నా వంటగదిని అయితే ఇలా సర్దుకున్నానండి. ఇంకా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయన్నమాట సెల్ఫ్ లో సర్దుకోవాల్సినవి, అవైతే రేపు చేసుకుంటాను. ఈరోజైతే ఓపిక లేదు. నేను ఎలా సర్దుకున్నాను అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంతవరకు చూసారంటే నా వీడియో మీకు నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.